ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. సో నేను యాక్చువల్గా అంటే బయట నుంచి చూసేటప్పుడు నేను అనుకున్నాను ఇదేంటో స్నానాలు కదా ఏంటో అనుకున్నాను. చూస్తే బాత్రూమ్ అంట. చూడండి ఎంత అధ్వానంగా రోడ్డు మీద, ఇక్కడ పక్కనే రోడ్డు మనకి, ఈ రోడ్డు పక్కనే చీరలు కట్టేసుకొని ఇలా ఇంత అధ్వానంగా 2015లో కట్టిస్తాము అని చెప్పేసి అని స్టార్ట్ చేశారు, కట్టేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుండి నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి తను కూడా ఇంకా ఇవ్వలేదు. ఇంత ఏ పరిస్థితిలో మహిళలు ఇంత అధ్వానమైన పరిస్థితిలో బాత్రూమ్ ఇక్కడ వెళ్ళేది, ఇప్పటిదాకా ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బాత్రూమ్స్కి వెళ్ళాలన్నా, స్నానాలు చేయాలన్నా దోమలు, ఈగలు, కొంచెం ఒకవేళ అక్కడ మేము ఇందాక చూపించిన దగ్గర చిన్నపిల్లలు, మనవల్లో మనవరాల్లో కనుక వెళ్తే కొంత ఆదమర్చి ఉన్నా కూడా అందులో పడిపోవడమే. ఆ పెద్ద మోరి అది, ఆ మోరి చూపించిన ఒకసారి. అక్కడి నుంచి నడవాలి అన్నా కూడా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా. సో ఇలా పర్వాలేదు, కొంచెం పర్వాలేదు, ఓకే. సో ఇక్కడ ఈ మోరీలో పడిపోతే పరిస్థితి ఏంటి అసలు? చిన్నపిల్లలు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి అని ఈ చీరలు ఇలా కట్టుకున్నారు. సో నేను స్నానాలకు ఏంటో మామూలుగా అక్కడ ఏదైనా ఉందిగా వచ్చి నిలబడి స్నానం చేసేటట్టుగా అని అనుకున్నాను. కానీ ఓపెన్ ప్లేస్లో ఇలా ఓపెన్ ప్లేస్లో బాత్రూమ్కి వెళ్ళేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళ ఓట్లు కావాలి ప్రతి ఒక్కటి. సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఓట్లు వేసుకొని ఈ నాయకుడు వస్తే మాకు మంచి జరుగుతుంది, ఈ నాయకుడు వస్తే మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఓట్లు వేయడమే తప్ప వీళ్ళకి జరిగింది ఏంటి అంటే, గత ప్రభుత్వం 9 సంవత్సరాల్లో ఇవ్వలేకపోయింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. ఓట్లేసి గెలిపించుకున్నందుకు నాయకులు వస్తే మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి నమ్మి ఓట్లేస్తే, సో వీళ్ళ పరిస్థితులు ఇలా చీరలు కట్టుకొని ఇలా కవర్లు చుట్టుకొని ఈ విధంగా బాత్రూమ్స్కి కానీ ఇంటికి కానీ, వర్షాలు బాగా వస్తే ఇంట్లోకి మట్టి కానీ, పురుగు కానీ, పాము కానీ, ఈ విధంగా నిజంగా ఏం నాయకులు, ఏం రాజకీయాలు, ఏం పార్టీలు ఎన్ని మారినా ఏం లాభం? ప్రజా జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా ప్రజల జీవితాలు అయితే మారట్లేదు. నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు, నాయకుల జీవితాలు మారుతున్నాయి. సో నిజంగా అప్పులు 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 అంటున్నారు. మరి రాజకీయ నాయకులకి ఎందుకు అప్పులు అవ్వట్లేదు? కేవలం ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఉంది, మా దగ్గర ఖజానాలో డబ్బులు లేవు అని అంటున్నారు. మరి రాజకీయ నాయకులు ఏదైతే కొంత ఆస్తితో వచ్చినప్పుడు తర్వాత కోట్లు ఎందుకు అవుతున్నాయి? వాళ్ళు డెవలప్ అవుతున్నారు, మరి వీళ్ళు వాళ్ళ జీవితాలు బాగుపడట్లేదు.